హాయ్ హలో అండ్ వెల్కమ్ టు ఈటీ ఎక్స్క్లూసివ్. ప్రెజెంట్ టాలీవుడ్ స్క్రీన్ మీద 100 కోట్ల మార్క్ అన్నది చిన్నగానే కనిపిస్తున్నా బ్యాక్ టు బ్యాక్ 100 కోట్ల వసూళ్లు సాధించే సినిమా చేయడం అన్నది అంత ఈజీ కాదు. పర్ఫెక్ట్ స్టోరీ, దానికి తగ్గ స్టార్ కాస్ట్, అంతకు మించిన క్రేజ్ ఉంటే తప్ప ఈ ఫీట్ సాధించలేరు. ఇలాంటి రేర్ ఫీట్ ను చాలా ఈజీగా అచీవ్ చేస్తున్నారు కొంతమంది దర్శకులు. వాళ్ళెవరో ఈ స్టోరీలో చూద్దాం. పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ హీరోగా తెరకెక్కిన లేటెస్ట్ మూవీ ఓజీ. బ్లాక్ బస్టర్ టాక్ తో దూసుకుపోతున్న ఈ మూవీ తొలి రోజే 100 కోట్ల మార్కును క్రాస్ చేసింది. అంతేకాదు ఈ సినిమాతో దర్శకుడు సుజిత్ రెండోసారి 100 కోట్ల క్లబ్ లోకి ఎంట్రీ ఇచ్చారు. ముందు ఓజీ మరిన్ని రికార్డులు సాధించే ఛాన్స్ ఉన్నా మాంగళ్య షాపింగ్ మాల్లో ఏం కొన్నా స్పాట్ గిఫ్ట్ ఇస్తున్నారు తెలుసు కదా. మంగళ్య షాపింగ్ మాల్లో దసరా స్పాట్ గిఫ్ట్ పక్కా. 1000 రూపాయల కొనుగోలుపై ఖచ్చితమైన స్పాట్ గిఫ్ట్. మంగళ్య షాపింగ్ మాల్, తెలంగాణ. సుజిత్ బ్యాక్ టు బ్యాక్ 100 కోట్ల మార్క్ టచ్ చేయడం హాట్ టాపిక్ అవుతుంది. వరుసగా 100 కోట్ల మార్కును బీట్ చేస్తున్నారు దర్శక ధీరుడు రాజమౌళి. బాహుబలితో తొలిసారి 100 కోట్ల క్లబ్ లోకి అడుగుపెట్టిన జక్కన్న తరువాత బాహుబలి 2, RRR సినిమాలను ఏకంగా 1000 కోట్ల క్లబ్ లో నిలబెట్టారు. ఈ సక్సెస్ లతో యంగ్ జనరేషన్ కు ఇన్స్పిరేషన్ గా నిలిచారు రాజమౌళి. ఆ తర్వాత రంగస్థలంతో మొదలుపెట్టి వరుసగా 3 సార్లు 100 కోట్ల మార్కును క్రాస్ చేశారు లెక్కల మాస్టర్ సుకుమార్. శాండిల్వుడ్ సెన్సేషన్ ప్రశాంత్ నీల్ కూడా ఈ రేర్ రికార్డును టచ్ చేశారు. KGF తో 100 కోట్ల వసూళ్ల రేంజ్కు చేరిన ప్రశాంత్ ఆ తర్వాత KGF 2, సలార్ సినిమాలను కూడా అదే క్లబ్ లో నిలబెట్టారు. ప్రెజెంట్ సెట్స్ మీద ఉన్న NTR డ్రాగన్, ఆ తర్వాత చేయబోయే సలార్ 2 కూడా 100 కోట్ల మార్కును టచ్ చేయడం పక్కాగా కనిపిస్తోంది. తమిళ దర్శకుడు లోకేష్ కూడా ప్రశాంత్ నే ఫాలో అవుతున్నారు. టాక్ తో సంబంధం లేకుండా తన ప్రతి సినిమా మినిమం 100 కోట్ల మార్కు దాటేలా చూసుకుంటున్నారు. మాస్టర్ తో ఈ క్లబ్ లోకి అడుగుపెట్టిన లోకేష్ తర్వాత ప్రతి సినిమాను మినిమం ఆ రేంజ్ లో ఉండేలా చూసుకుంటున్నారు. ఇలా బ్యాక్ టు బ్యాక్ భారీ వసూళ్లు సాధిస్తూ బాక్సాఫీస్ కు బూస్ట్ ఇస్తున్నారు డైరెక్టర్స్. మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ వెండితెరకు పరిచయమై 18 ఏళ్లు పూర్తయింది. భారీ అంచనాల మధ్య స్టార్ వారసుడిగా ఎంట్రీ ఇచ్చిన చరణ్ ఇప్పుడు గ్లోబల్ స్టార్ గా ప్రూవ్ చేసుకుంటున్నారు. అందుకే ఈ జర్నీని గ్రాండ్ గా సెలబ్రేట్ చేసుకుంటున్నారు మెగా ఫ్యాన్స్. 2007 సెప్టెంబర్ 28 మెగా అభిమానులు ఎన్నాళ్లుగానో ఎదురుచూస్తున్న మెగా వారసుడి తెరంగేట్రం జరిగిన రోజు. చిరుత సినిమాతో చిరు తనయుడు రామ్ చరణ్ వెండితెరకు పరిచయమయ్యారు. తొలి సినిమాతోనే తండ్రికి తగ్గ తనయుడిగా తానేంటో ప్రూవ్ చేసుకున్నారు చెర్రీ. ఆ తర్వాత ఒక్కో సినిమాతో తనను తానే మలుచుకుంటూ మంచి నటుడిగా, అంతకుమించి కమర్షియల్ స్టార్గా, మరీ ముఖ్యంగా మెగా అభిమానులు అంచనాలు అందుకునే మెగా పవర్ స్టార్గా అవతరించారు రామ్ చరణ్. రంగస్థలం, RRR లాంటి సినిమాలతో చరణ్ ఇమేజ్ తారాస్థాయికి చేరింది. ప్రెజెంట్ పెద్ద సినిమాలో నటిస్తున్న రామ్ చరణ్ వెండితెరకు పరిచయమయ్యి 18 ఏళ్లు పూర్తయింది. ఈ సందర్భంగా స్పెషల్ పోస్టర్తో విషస్ తెలిపింది మూవీ టీమ్. లేటెస్ట్ పోస్టర్లో ఎనర్జెటిక్ చరణ్ లుక్ చూసిన ఫ్యాన్స్ పండగ చేసుకుంటున్నారు. మెగా మైల్ స్టోన్ ను గ్రాండ్ గా సెలబ్రేట్ చేసుకుంటున్నారు. ఇండియన్ సినిమాలో మైల్ స్టోన్ లాంటి మూవీస్ చాలా అరుదుగా ఉంటాయి. అలాంటి అరుదైన సినిమాల్లో అన్నింటికన్నా ముందుంటుంది బాక్సాఫీస్ బ్లాక్ బస్టర్ బాహుబలి. అప్పటి వరకు ఉన్న సినిమా మేకింగ్, టేకింగ్, ప్రమోషన్ స్టైల్ ను మార్చి కొత్త ట్రెండ్ సెట్ చేసింది ఈ సినిమా. త్వరలో రిలీజ్ కు రెడీ అవుతున్న ఈ సినిమా మరోసారి న్యూస్ హెడ్లైన్స్ లో ఫ్లాష్ అవుతోంది. బాహుబలి రిలీజ్ అయిన దగ్గర నుంచి ఆ వరల్డ్లో మరిన్ని సినిమాలు ఉండే ఛాన్స్ ఉందన్న టాక్ వినిపిస్తోంది. బాహుబలి 3 ప్లాన్ చేస్తున్నామని నిర్మాతలు స్వయంగా చెప్పారు. తర్వాత శివగామి క్యారెక్టర్ ఆధారంగా ఓ సినిమా చేసే ఆలోచనలో ఉన్నట్టుగా హింట్ ఇచ్చారు. కానీ అవేవీ పట్టాలెక్కలేదు. ఇప్పుడు మరో క్రేజీ అప్డేట్ బాహుబలి ఫ్యాన్స్ ను సర్ప్రైజ్ చేస్తోంది. బాహుబలి రిలీజ్ అయి 10 ఏళ్లు పూర్తవుతున్న సందర్భంగా ఆ సినిమాను రిలీజ్ చేసేందుకు ఏర్పాట్లు చేస్తోంది చిత్ర యూనిట్. 2 సినిమాలు కలిపి బాహుబలి ది ఎపిక్ పేరుతో ఒకే భాగంగా రిలీజ్ చేస్తున్నట్టుగా ప్రకటించింది. ఈ నేపథ్యంలో సినిమాలో కీలకమైన కట్టప్ప పాత్ర నేపథ్యంలో ఓ మూవీ చేసేందుకు ఏర్పాట్లు జరుగుతున్నాయన్న న్యూస్ వైరల్ అవుతోంది. కట్టప్ప మాహిష్పతి రాజ్యానికి బానిసగా ఎందుకు మారాడనే కథతో ప్రీక్వెల్ను సిద్ధం చేస్తున్నారట. ఇప్పటికే విజయేంద్ర ప్రసాద్ కథ సిద్ధం చేశారని, ప్రీ విజువలైజేషన్ వర్క్ కూడా జరుగుతుందన్న టాక్ వినిపిస్తోంది. అయితే ఈ సినిమాను ఎవరు నిర్మిస్తారు, ఎవరు డైరెక్ట్ చేస్తారు, ఎప్పుడు పట్టాలెక్కుతుందన్న విషయంలో మాత్రం క్లారిటీ లేదు. టాలీవుడ్ యంగ్ హీరోస్ రూట్ మారుస్తున్నారు. ప్రీవియస్ మూవీ ఇమేజ్ కు కంప్లీట్ కాంట్రాస్ట్ గా కొత్త ప్రాజెక్ట్స్ ను లైన్ లో పెడుతున్నారు. ఆ జానర్స్ వర్కౌట్ కాక కొంతమంది, కొత్తగా కనిపించాలన్న ఉద్దేశంతో మరికొంతమంది ఇలా జానర్ షిఫ్ట్ చేస్తున్నారు. మరి ఈ ఫార్ములా వెండితెర మీద వర్కౌట్ అవుతుందా?
ప్రెజెంట్ సంబరాల ఏటిగట్టు వర్క్ లో బిజీగా ఉన్న యంగ్ హీరో ఆ మూవీ ఫైనల్ స్టేజ్ కు వచ్చేయడంతో నెక్స్ట్ ప్రాజెక్టు మీద దృష్టి పెట్టారు. అయితే సంబరాల ఏటిగట్టు సినిమాను పీరియాడిక్ మాస్ యాక్షన్ జానర్ లో చేస్తున్న సాయి తేజ్ నెక్స్ట్ ప్రాజెక్టు కోసం 360 టర్న్ తీసుకుంటున్నారు. ఓ సాఫ్ట్ లవ్ స్టోరీతో ప్రేక్షకుల ముందుకు వచ్చేందుకు రెడీ అవుతున్నారు. వరుసగా మాస్ యాక్షన్ సినిమాలతో బోర్ ఫీల్ అయిన రామ్ పోతినేని కూడా నెక్స్ట్ మూవీ విషయంలో రూటు మార్చారు. ప్రెజెంట్ ఆంధ్ర కింగ్ తాలూకా అనే కమర్షియల్ కామెడీ ఎంటర్టైనర్ లో నటిస్తున్నారు ఈ ఎనర్జెటిక్ స్టార్. ఈ సినిమాతో వరుస ఫెయిల్యూర్స్ కు బ్రేక్ పడుతుందన్న నమ్మకంతో ఉన్నారు. యంగ్ హీరోలు మాత్రమే కాదు, రామ్ చరణ్, ఎన్టీఆర్ లాంటి టాప్ స్టార్స్ కూడా ఇదే ఫార్ములా ఫాలో అవుతున్నారు. వరుసగా మాస్ మూవీస్ చేస్తూ వచ్చిన ఈ ఇద్దరు హీరోలు నెక్స్ట్ ప్రాజెక్ట్స్ ను స్టైలిష్ కమర్షియల్ మూవీస్ గా ప్లాన్ చేస్తున్నారు. దీంతో అప్కమింగ్ మూవీస్ మీద ఆడియన్స్ మరింత ఇంట్రెస్ట్ క్రియేట్ అవుతోంది. సాధారణంగా ఫిల్మ్ ఇండస్ట్రీలో ఉన్న వాళ్ళు తమ వారసుల్ని కూడా ఇదే ఇండస్ట్రీకి పరిచయం చేయాలనుకుంటారు. స్టార్ రేంజ్ లో ఉన్న వాళ్ళు నటీనటులైన, సాంకేతిక నిపుణులైన తమ వారసుల్ని మాత్రం హీరోలు, హీరోయిన్లుగానే పరిచయం చేయాలనుకుంటారు. కానీ ఈ రూల్ ని బ్రేక్ చేస్తున్నారు కొంతమంది టాప్ స్టార్స్. ప్రెజెంట్ కోలీవుడ్ లో టాప్ హీరోగా ఉన్న సూర్య ఫ్యామిలీ నుంచి కొత్త జనరేషన్ సిల్వర్ స్క్రీన్ ఎంట్రీకి రెడీ అవుతోంది. సూర్య కూతురు దియా సూర్య ఓ డాక్యుమెంటరీ రూపొందించారు. అమ్మా నాన్నలిద్దరూ నటీనటులే అయినా దియా మాత్రం దర్శకురాలిగా తొలి ప్రయత్నం చేశారు. అంతేకాదు, తొలి ప్రాజెక్టుతోనే ఆస్కర్ను టార్గెట్ చేస్తున్నారు దియా. కోలీవుడ్ స్టార్ హీరో విజయ్ వారసుడు కూడా వెండితెర ఎరగట్టడానికి రెడీ అవుతున్నారు. విజయ్కి తిరుగులేని మాస్ ఫాలోయింగ్ ఉన్నా ఆ క్రేజ్ ను క్యాచ్ చేసుకోవాలనుకోకుండా దర్శకుడిగా తెరగేట్రం చేస్తున్నారు జాసన్ సంజయ్. సందీప్ కిషన్ హీరోగా తొలి సినిమాను రూపొందిస్తున్నారు. బాలీవుడ్ లోనూ ఇదే ట్రెండ్ కనిపిస్తోంది. సూపర్ స్టార్ షారుఖ్ ఖాన్ తనయుడు ఆర్యన్ ఖాన్ హీరోగా కాకుండా దర్శకుడిగా పరిచయమయ్యారు. ది బ్యాడ్స్ ఆఫ్ బాలీవుడ్ పేరుతో వెబ్ సిరీస్ ను రూపొందించిన ఆర్యన్ కొత్త ట్రెండ్ సెట్ చేశారు. హోమ్ గ్రౌండ్ లో ఎవరైనా సత్తా చూపిస్తారు. మన జోన్ దాటినప్పుడే అసలు టాలెంట్ బయటకు వస్తుంది. ప్రెజెంట్ ఇలాంటి ఫేజ్ లోనే ఉన్నారు కొంతమంది టాలీవుడ్ బ్యూటీస్. ఇన్నాళ్ళు సౌత్ సినిమాల్లో ఉన్న ఇమేజ్ ను బ్రేక్ చేస్తూ బాలీవుడ్ కు కొత్తగా పరిచయం అవుతున్నారు. స్టార్ హీరోయిన్ల నుంచి యంగ్ బ్యూటీస్ వరకు అందరూ ఇదే ఫార్ములా ఫాలో అవుతున్నారు. సౌత్ లో సూపర్ ఫామ్ లో ఉన్న మీనాక్షి చౌదరి త్వరలో బాలీవుడ్ ఎంట్రీ ఇస్తున్నారు. ఇక్కడ రొటీన్ కమర్షియల్ హీరోయిన్ రోల్స్ మాత్రమే చేసిన ఈ బ్యూటీ నార్త్ లో మాత్రం యాక్షన్ గర్ల్ గా కనిపించబోతున్నారు. జాన్ అబ్రహాం హీరోగా తెరకెక్కుతున్న ఫోర్స్ 3తో బాలీవుడ్ ఎంట్రీ ఇస్తున్నారు మీనాక్షి. ఆల్రెడీ బాలీవుడ్ ప్రాజెక్ట్స్ తో బిజీగా ఉన్న శ్రీలీల కూడా సౌత్ ఇమేజ్ కు భిన్నంగా బాలీవుడ్ కెరీర్ ఉండేలా ప్లాన్ చేసుకుంటున్నారు. సౌత్ లో మంచి డాన్సర్ గా, కమర్షియల్ హీరోయిన్ గా పేరు తెచ్చుకున్న ఈ భామ బాలీవుడ్ లో నటిగా పేరు తెచ్చుకునే పనిలో ఉన్నారు. అందుకే తొలి సినిమాగా ఓ ఎమోషనల్ రొమాంటిక్ డ్రామాను సెలెక్ట్ చేసుకున్నారు. మోస్ట్ టాలెంటెడ్ సాయి పల్లవి కూడా ఇదే ట్రెండ్ ఫాలో అవుతున్నారు. సౌత్ లో గర్ల్ నెక్స్ట్ డోర్ లాంటి క్యారెక్టర్స్ లోనే నటించిన నేచురల్ బ్యూటీ బాలీవుడ్ కు మాత్రం సీతమ్మ పాత్రలో పరిచయం కాబోతున్నారు. ప్రతిష్టాత్మకంగా తెరకెక్కుతున్న రామాయణలో సీత పాత్రలో నటిస్తున్నారు. ఇలా సౌత్ బ్యూటీస్ అంతా బాలీవుడ్ కోసం స్పెషల్ ప్లాన్ సిద్ధం చేసుకుంటున్నారు. ఇది ఈ రోజు ఈటీ ఎక్స్క్లూసివ్. మరిన్ని ఇంట్రెస్టింగ్ స్టోరీస్ తో మరో ఎపిసోడ్ లో మళ్ళీ కలుద్దాం. అప్పటి వరకు చూస్తూనే ఉండండి టీవీ 9.